శ్యామ్ సింగ్ రాయ్ మూవీని డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఇంతకీ ఆయన తెలుగు హీరోలతోనే మూవీ చేసే ప్రయత్నంలో ఉన్నారా, లేదా మనోడి మనసులో వేరే ఆలోచన ఏమైనా ఉందా? తన తోటి యంగ్ డైరెక్టర్స్ అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు, కానీ ఆయన మాత్రం చాలా సైలెంట్ గా ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇదే సమయంలో శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్తో బాలయ్య ఓ సినిమా తీయబోతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగ్ రాయ్ మూవీ తర్వాత తన సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆ గ్యాప్ లోనే నటసింహం బాలయ్య కోసం పీరియాడిక్ కథను సిద్ధం చేస్తున్నట్టు, ఆ స్టోరీని బాలయ్య సైతం విని మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ మూవీ తర్వాత బాలయ్య వేరే ఏ సినిమాకు కమిట్ కాలేదు. దీంతో రాహుల్ సాంకృత్యాన్ బాలకృష్ణ మూవీకి మరింత బలం చేకూరినట్టయింది. ఇదిలా ఉండగా మరోవైపు సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్యకు వరుస హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో కూడా మూవీ ఉండనున్నట్టు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చే మూవీ కోసం బాలయ్య అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి డైరెక్టర్స్ లో బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమా మొదలు పెట్టబోతున్నారో తెలియాలి అంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.